రామగుండం నియోజకవర్గంలోని గ్రామ సర్పంచుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు సాగు, తాగునీరు అందించడంతో పాటు సకాలంలో పంట పండించేందుకు తగిన సహకారం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా పంట దిగుబడికి సంబంధించి గిట్టుబాటు ధరను రైతులకు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. రైతులను సంపన్నులుగా చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టిందన్నారు. సన్న చిన్నకారు రైతులను సర్కారు అన్ని విధాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. అంతర్గామ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలు, ఆయా గ్రామాల ప్రజలు ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా ప్రజల సమన్వయంతో ఉండాలని ఒక నాయకుని ఎన్నుకునే ప్రక్రియ చరిత్ర నుంచి సర్పంచ్గా ఎన్నుకున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మరి గోలివాడలో సోదరులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమాన్ రెడ్డి గారి సమక్షంలో అనేక మంది మిత్రులు, గోపాల్ గారు, రామూర్తి గారు, చాలామంది గ్రామానికి సంబంధించిన ప్రతి పెద్దలు, అక్క చెల్లెలు, ప్రతి కుటుంబం అంతా కలిసి ఈరోజు సోదరులు గతంలో కూడా ప్రజాసేవలు ఉండాలని పోరాటం చేస్తూ అవకాశం రాకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ సేవ చేస్తూ ఈరోజు అవకాశం కల్పించినటువంటి గోలివాడ ప్రజలు ఎన్నుకోబడ్డ సోదరుడు చంద్రారెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా సోదరు ఉప సర్పంచ్గా ఉమాకి, అదే మాదిరిగా వార్డు సభ్యులందరూ పేరు పేరున శుభాకాంక్షలు. అందులో గోలివాడ ప్రతి కుటుంబం నా కుటుంబం. వాళ్ళ అన్ని పల్లె ప్రాంతాలని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తాం. మీరందరూ చూసారు, గతంలో కూడా ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం. మన నీళ్ళు మనకు కావాలని పోరాటం చేసాం, నీళ్లు సాధించుకున్నాం. అదే మాదిరిగా ప్రతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, మరి ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమం పేదవాళ్ళకు అందజేయడం, దాంతోపాటు ప్రతి రైతు పండించిన పంటను ఒక గింజ కూడా తగ్గకుండా కొంటూ రైతుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అద్భుతంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరి ప్రేమతో, ఆశీర్వాదంతో రాష్ట్రంలో, దేశంలో నంబర్ 1గా వెళ్తాం. మీ అందరినీ కూడా కొడతాం. ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో 80% సుమారుగా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20% ఇండిపెండెంట్లను గెలిపించుకున్నారు. ఎందుకంటే ఇలా గుర్తుండదు కాబట్టి. కానీ ఆ 20% కూడా అందరం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, రైతులను ఆదుకుంటా ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తామని చెప్పడం ఒక గొప్ప విషయంగా మనం అందరం కూడా భావించాలి. ఈరోజు రామగుండం నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దామంటే నిరంతరం మాట్లాడే విధంగా 10 సంవత్సరాల గడిల పాలనలో ఈ రాష్ట్రం చీకటమైన విషయమైన సంగతి అందరూ తెలుసు. రామగుండం నిర్లక్ష్యమైన విషయం అందరూ తెలుసు. ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంటే నిందలేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాం, ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాం, అబద్ధపు నిందలు వేస్తూ ఉంటారు. కానీ మీ కుటుంబ సభ్యుడైన రాష్ట్రానికి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. నిందలకు ఎదుటి వాళ్ళు పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నాం, ఆవేశపడిపోయి మాట్లాడే రకం కాదు. ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాస్వామ్య తెలంగాణలో అత్యద్భుతంగా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కార్యాచరణలో ఒక అద్భుతంగా అవకాశం ఇచ్చి నాకు ఇక్కడ నిలబెట్టినందుకు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో పోతా ఉన్నాం. కేవలం 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడ సమస్య లేని రామగుండంగా చేసే ప్రయత్నం దిశగా పూర్తిగా దానిపై
దృష్టి పెట్టి ముందుకు పోతాను తప్ప ఊళ్ళో ఉన్నటువంటి ఎవరో పిచ్చి లేచిన కుక్కలాగా మాట్లాడుతూ ఉంటే దానికి జవాబు మీరు అందరు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. ఆ జవాబే ఇలా చంద్రారెడ్డి గెలిచిండు, ఉమా సోదరి గెలిచింది, తమ్ముడు అనిల్ గెలిచిండు. వీళ్ళంతా నాతో పాటు కలిసి వచ్చిన వాళ్ళు, మీరందరూ నన్ను గెలిపించుకున్నవారు. ఇవాళ కుమార్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారందరి యొక్క జవాబు, మనం ఇచ్చే జవాబు ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈ ఊరికి నాకు తెలిసి ఎన్ని కోట్లు ఇచ్చినాం? 5 కోట్ల రూపాయల అభివృద్ధికి 5,80,00,000 అని చెప్పింది. ఇప్పుడు ఆ అభివృద్ధి అంశాన్ని ఆ నిధులు కేటాయించబడి ఉన్నాయి. ఇక్కడ సర్పంచ్గా మరి ఇతర నాయకులు అందరూ కూడా కోరుతామని ఆ టెండర్లు అయిపోయిన ప్రక్రియను ఫాలోఅప్ చేస్తూ దాని వెంబడి రోడ్లు, డ్రైనేజ్లు, లైట్ల వ్యవస్థతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉండకుండా అవసరం అనుకుంటే నా దృష్టి తీసుకొచ్చి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి నిరంతరం పనిచేయాలని చెప్పి మీ అందరు తెలియజేస్తూ, నిధుల అంశంలో ఎక్కడ కూడా వెనక్కడికి చేయకండి. ఒకటే మాట, కాన్ఫిడెంట్గా ఉండండి. ఏదైనా చేయాలంటే చేయాలంతే. రాష్ట్రాకులు ఉన్నారనే ఒక గట్టి నమ్మకంతో ఉండండి అని చెప్పి నేను చెప్తాను. నిధుల విషయంలో ఇబ్బందే లేదు. ఏ పని కావాలన్నా అది ఎంబటే చేస్తాం. ఎందుకంటే ఇదివరకే నేను పదే ఇక్కడికి వచ్చి అందరిని అడిగి ఎంక్వైరీ చేసి నిధులు పెట్టాను. ఇంకా కావాలన్నా కూడా పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. చాలా సమయం ఉంది. ప్రశాంతంగా, ఆవేశాలకు లోను కాకుండా, ఎవరైతే మన మీద ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వారు కూడా మన కుటుంబ సభ్యులే. వారు కూడా అభివృద్ధిలో కలిసి వస్తే ఆహ్వానిస్తూ ఉన్నాం. కలిసి రండి. ఈ గ్రామాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే విషయంలో ముందు పోదామని తెలియజేస్తూ, నాయకులకు అందరికీ కూడా సహకరించిన వారికి, గ్రామ పెద్దలకి, అక్క చెల్లెలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, క్రిస్మస్ క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకు కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అదే మాదిరిగా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ 22వ తారీఖు డిసెంబర్ 22, అంటే ఇంకా 8 రోజులు పోతే కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరానికి అక్కడికి ఇక్కడ కాకుండా వీళ్ళు ఆయన కాబట్టి మీరు కొత్త సంవత్సరంలో కొత్త సర్పంచులుగా మంచి అద్భుతమైనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుతూ, అంతర్గామ మండలంలో ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు కలిసి వచ్చేటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు ప్రజలు తీర్పునిచ్చారు. ఎవరైతే ఇండిపెండెంట్ ఉన్నారో వారు కూడా రాష్ట్రాకుతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి చేసే అంశంలో గౌరవ ఎంఆర్ఓ గారిని రావాల్సిందిగా కోరుతాం. అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఎవరినైనా ఆహ్వానించి అభివృద్ధి పథంలో ముందుకు వచ్చే వారికి అందరు కూడా ఆహ్వానిస్తామని తెలియజేస్తూ, మరొక్కసారి గ్రామ పెద్దలకి, అక్క చెల్లెలకి, రైతు బంధువులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి పేరున శుభాకాంక్షలు. కొత్తగా ఎన్నుకోబడిన కమిటీకి ఎంత ఉత్సాహంగా ఎన్నికల్లో పోరాటం చేసినరో అంతే ఉత్సాహంగా ఈ గ్రామ అభివృద్ధి కొరకి పనిచేయాలని చెప్పి, ఏ పనికైనా మీ శాసనసభ్యుడు, మీ కుటుంబ సభ్యుడు మీతో పాటు ఎప్పుడు అర్ధరాత్రైనా కూడా మీతో పాటు ఉంటాం. అత్యవసర పరిస్థితులు ఉంటే భారతదేశంలో ఎక్కడున్నా కూడా 3 గంటల్లో మీ ముందు ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ, అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.